పడారుపల్లికి చెందిన సుదీప్ రెడ్డి, ఆయన భార్య వాణిలకు 4 ఏళ్ల క్రితం 50,000 అప్పిచ్చానని, చెక్కు, ప్రామిసరీ నోటు ఇచ్చారని, అప్పు తీర్చమని అడిగితే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వేదాయపాలెంకు చెందిన వరకాటి సుజాతమ్మ ఆవేదన వ్యక్తపరిచారు. సోమవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. హాస్పిటల్ ఆపోజిట్లో పావనిలో ఉంటున్నా 104లో. నేను వాణి అనేమో స్నేహితురాలు కదా 7 సంవత్సరాల నుంచి. ఆ అమ్మాయి 1 సంవత్సరం క్రితము ఉచ్చూరు సుదీప్ రెడ్డి అని ఆయన పార్లపల్లి అబ్బాయిది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి చేసుకున్న తర్వాత ఆల్రెడీ అంతకుముందే ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే మేము బిజినెస్ చేసి ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈ అబ్బాయి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. చెక్కు, ప్రామిసరీ నోట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చెక్కు, ప్రామిసరీ నోట్ ఉంది. మొన్న లోన్ పెట్టి ఇస్తాము, లోన్ క్లియర్ చేస్తే నీకు ఇస్తాము అని చెప్పారు. లోన్ కూడా నేనే ఎత్తకపోయి కట్టేసి క్లియర్ చేసి వచ్చా. మాకు తెలిసిన అబ్బాయి చేత లోన్ పెట్టిస్తున్నానని చెప్పా. నేనేదో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని, ఆ అమ్మాయి మంచిది కాదని వేరే వాళ్ళకి నేను చెప్పానని చెప్పి రాజరాజేశ్వరి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రమాణం చేయించారు. ముందు రోజు చేసి వచ్చిన తర్వాత మా అక్కకు బాగా లేకుండా మా ఇంట్లో ఉన్నారు. మా పెదమ్మ కూతుర్లు ఇద్దరు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు 6:30 వచ్చి ఫోన్ చేశారు. మేము 11 గంటలకు వచ్చి మాట్లాడతామని. స్వప్న అనే అమ్మాయి, కాగుటూరు అమ్మాయిది. వాళ్ళ ఆయన పేరు సమాధుల కార్తీక అబ్బాయి. ఆ స్వప్న అనే అమ్మాయి కూడా 4 లక్షల రూపాయలు ఆడబిడ్డ పెళ్ళికని ఎదిరింట్లో వాళ్ళకి ఇగిపోతే నన్ను అడ్డం పెట్టుకొని ఇప్పించుకొని తీసుకున్నారు వాళ్ళు. నువ్వు కడతావా చేస్తావని ఎదురింటావా నన్ను అడగతా ఉంది. రోజు నేను స్వప్న వాళ్ళ ఇంటికి వాణి వాళ్ళ రోజు ఉదయం సాయంత్రం తిరగటం తప్ప రెండో డ్యూటీ వెళ్ళా. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. హార్ట్ కూడా ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పుడు లోన్ అయితే ఇస్తామని చెప్పే లోపల మొన్న ఉదయం 7:30 టైంలో వచ్చి వాచ్మెన్ భార్యని పిలిచాడు. గబగబా పైకి వచ్చేసింది ఆమె. వచ్చి అదరా బెల్లు కొట్టారు. నేను ఎవరా అని బెల్లు దిజుడు. బెల్లు కొట్టడం తలుపు తీసుకొని నెట్టుకొని వచ్చేసి లోపలికి నన్ను గొంతు పట్టుకున్నారు. పట్టుకునే లోపల నేను గొంతు ఇడిపించి మా అక్కోళ్ళు బయటకు వచ్చే లోపల బెడ్రూమ్లో నుంచి ఇంట్లో వస్తువులన్నీ, కుర్చీలు, ఫ్రిడ్జు, టీవీ ముక్కలు చేశారు. గ్లాసు ఉండి దాంట్లో చట్నీలు ఉంటే ఆ పచ్చళ్ళ డబ్బాలు కూడా ముక్క. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళకి లేని వాళ్ళకి న్యాయం చేయాలి. వాడు మీ పక్క నుండి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అడిగారు ఏమని, ఏమమ్మా నువ్వు చదువుకున్న దానివే కదా ఎట్టబగలు కొడతావా అంటే, ఏంది నా భార్యని దమాయించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నాకు సీఏ గారి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను సీఏ దగ్గరికి పోతున్నాను. సీఏ దగ్గర అయితే నేను పాపం సీఏ సార్ కానీ ఎస్ఐ సార్ ఏమీ మాట్లాడలేకపోయారు సార్. ఎంతసేపు ప్రశాంత్ రెడ్డి మా కాడికి వస్తుంది, అక్క మా కోసం పోలీస్ స్టేషన్కి వస్తుంది అని చెప్పారు. అమ్మ వస్తుందని ఆ అమ్మే నాకు న్యాయం చేయాలి సార్. 10 లక్షల రూపాయలు సార్ మధ్యలో ఉండి రూపాయి పని చేసుకొని బతికాడు సార్. మమ్మల్ని వాళ్ళు మోసం చేసేది. ఈరోజు నిన్న పెద్ద హాస్పిటల్లో నిద్రమాత్రలు మింగేమని చెప్పి చేరి ఏసీఎన్ వార్తలు ఆయన పిలిపించి, ఇదిగో నేను సోషల్ మీడియాలో పెట్టానంట, నన్ను మా ఆయన అరెస్ట్ చేయమని చెప్పి. మా ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం. మా ఆయన మా బాబు కోసము మైసూరులో ఉన్నాడు. అదిగో బెంగళూరు టిక్కెట్ కూడా ఉంది. ఆ రోజు నైటే వెళ్ళాడు మా ఆయన. అదిగో మా తెలిసిన అబ్బాయికి ఫోన్ చేసి, ఇదిగో కేసులు పెట్టినా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రశాంతమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళినా కానీ రూపాయి బిల్ల డబ్బులు ఏం చేసుకుంటా చేసుకోమని చేద్దాం. ఇప్పుడు నన్ను చంపేస్తారంట సార్. చంపేసి 3 జైలుకు పోతారంట నన్ను చంపేసి. ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2వ రోజు అవుతుంది అంతే. నన్నే చంపేయాలి వాళ్ళు కానీ చచ్చిపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు రేపు 20 పెడతారంట వాళ్ళు. అదం స్వప్న అనే అమ్మాయి సార్. ఇదంతా మళ్ళా 2వసారి పగలగొట్టి పోయిన తర్వాత మళ్ళా మా ఇంటికి వచ్చింది సార్ నన్ను తన్నేదానికి. ఆమె నేను లేదని చెప్పేలకే వెళ్ళిపోయింది. దొరకాలి, అది బతికి ప్రాణాలతో ఉంటుంది, దాన్ని అంతు చూస్తాను నేను. ఆ అమ్మాయిది కాగుటూరు సార్, స్వప్న అనే అమ్మాయిది.